నమస్తే అండి. మన కన్వర్జేషన్ కాల్ కన్వర్జేషన్ రికార్డ్ అవుతుంది. ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. మీకు ఓకే కదా? ఓకే సార్. నమస్తే సార్. సో డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ 22/6/1990 సార్. ఓకే. 0:53 AM. 00:53 AM. బర్త్ ప్లేస్ అనంతపూర్ సార్ ప్లేస్. ఓకే ఓకే. లగ్నం అన్ని ఐడియా ఉందా? నక్షత్రం అన్ని ఉన్నాయి సార్. మీన లగ్నము, వృషభ రాశి, రోహిణి నక్షత్రం 4వ పాదం. ఓకే సరే. టైం అంతా కరెక్ట్ అట్నా? అవును సార్, కరెక్ట్ టైం సార్. ఓకే ఓకే, కరెక్ట్గానే ఉన్నది నిజంగా. సో ఒక నిమిషం పెంచుకుంటే సెట్ అయిపోద్ది. ఓకే సార్. మళ్ళీ చెప్పాలి బర్త్ డీటెయిల్స్ చెప్పండి మళ్ళీ. ఓకే. 22 జూన్ 1990 00:54 అనంతపూర్ సార్. ANT అనంతపురం. ఓకే, మీన లగ్నం వచ్చింది, రోహిణి నక్షత్రం వచ్చింది. ఓకే పర్ఫెక్ట్. చెప్పండి మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? ప్రస్తుతం నేను కెరీర్ లో ఏం చేయట్లేదు సార్, దాని గురించి ఎక్కువ టెన్షన్ పడుతున్నాను. అంతకుముందు ఏం చేశారు? 2019 లో నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది సార్. ఏం జాబ్ అది? పంచాయత్ సెక్రటరీగా. ఓకే ఓకే. అది నేను ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల, అంటే చిన్నది అన్న ఫీలింగ్ తో వాళ్ళు నన్ను రిజైన్ చేపించి, అంటే వేరేది చదవాలి, ఇంకా వేరే ఎగ్జామ్స్ రాయాలి అన్నట్టు నాకు ఇష్టం లేకున్నా సరే నేను రిజైన్ చేయాల్సి వచ్చింది. 2020 ఒక 1 year చేశాను సార్, అంతే. 1 year. ఓకే. అది ఏముంటుంది రోల్ పంచాయతీ సెక్రటరీ అంటే? విలేజ్ లెవెల్లో మనకి పవర్ ఉంటది సార్, విలేజ్ లెవెల్ అంతే. అంటే అక్కడ రోడ్స్ అయినా ఏదైనా అప్రూవల్ చేయొచ్చా? అవును సార్. ఓకే రైట్ రైట్. సరే చూద్దాం చార్ట్ ఎలా ఉందో. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటిది? వాట్ ఈస్ యువర్ టార్గెట్? నా కెరీర్ ఎలా ఉంటుంది, అసలు నాకు మళ్ళీ ఇంకొక జాబ్ వచ్చే ఛాన్స్ ఉందా? 1920 తర్వాత మళ్ళీ చేయలేదు మీరు ఉద్యోగం? లేదు, 2019 2020 దాకే ఒక 1 year చేశారు మళ్ళీ. సరే చార్ట్ ఎలా ఉందో చూద్దాము, ఒక గ్లిమ్స్ అర్థం చేసుకుందాము, దాన్ని బట్టి చెప్తాను. ఓకే. సో అట్లనే ఈవెంట్ లో కూడా అనుకున్నట్టుంటే చెప్తాను. ఓకే. సో మీన లగ్నం వచ్చింది, లగ్నంలో కుజుడు ఉన్నాడు. కుజుడు అయితే బుధ నక్షత్రంలో ఉన్నాడు, బుధుడు కూడా కుజ నక్షత్రంలో ఉన్నాడుగా, పరివర్తన యోగం ఉంది. వెరీ గుడ్. ఓకే సరే. తర్వాత శుక్రుడు రవి నక్షత్రంలో ఉన్నాడు, రవి డిస్టర్బ్ కాలేదు. రాహుకేతులు ఏ గ్రహాన్ని కూడా సీరియస్ గా డిస్టర్బ్ చేస్తున్నాయి. ఎస్. చంద్రుడు ఒకే నక్షత్రంలో ఉన్నా కూడా బట్ శుక్రుడు బాగానే ఉన్నాడు కదా, సో దానివల్ల బ్యాలెన్స్ అవుతుంది. లగ్నంలో కుజుడు. ఓకే. గురు నక్షత్ర. సో ఇప్పుడు ఈ బుధుడు రవికి వెనకాలే ఉన్నాడు కాబట్టి వక్రించడు, బాగానే ఉంది చార్ట్, కాంప్లికేటెడ్ గా లేదు. పంచమంలో ఉన్న కేతువు శనిని ఫాలో అవుతున్నాడు, శని లాభంలో దశమ భావంలో ఉన్నాడు అనమాట, పర్లేదు. కానీ ఇప్పుడు మనకి వక్రించేదానికి అవకాశం ఉన్నది కుజుడు, కానీ కుజుడు కూడా చాలా టైం తీసుకుంటాడు వక్రించడానికి. బట్ శని ఈజ్ ఆల్సో మూడ్ బ్యాక్ అనమాట, అదే 0 degrees కదా, సో వెనక్కి వెళ్ళిపోయాడు. సరే ఓకే. శుక్రుడు రవి నక్షత్రం బాగానే ఉంది చార్ట్. సో దీనిలో ఏం కాంప్లికేషన్స్ ఏం సీరియస్గా లేవు, బట్ చూద్దాం. సో 1990 నుంచి వద్దాం, ఫ్లో వస్తే మనకి దశాఫ్లోని బట్టి అర్థమవుతుంది. ఏం మీరు చెయ్యగలిగే, అంటే లగ్నంలో కుజుడు వల్ల చాలా ధైర్యంగా ఉంటారు, కానీ మిస్టర్ పర్ఫెక్ట్ చిన్న డిఫెక్ట్ లాగా మీరు ఒక్కోసారి వర్రీ అవుతుంటారు కదా, కనిపించిందా? అవును సార్, అంటే ధైర్యం ఉంది కానీ బట్ సక్సెస్ కనిపించడం లేదన్నమాట. అంటే సెల్ఫ్ అండర్ ఎస్టిమేట్ చేసుకుంటాము, సెల్ఫ్ డౌట్ చేస్తాం అనమాట, మనల్ని మనం లో వాల్యుయేషన్ లో పెట్టుకుంటాం అట్లా. సో ఫస్ట్ చంద్రదశ, చంద్రుడు రిప్రజెంట్స్ శుక్ర. ఓకే పర్వాలేదు, ఎగ్జాల్టెడ్ కాబట్టి పర్వాలేదు. 1990 కొన్ని రోజులే ఉంది కదా. సో దాని తర్వాత కుజదశ వచ్చింది, కుజుడు బుధుడిని ఫాలో అవుతున్నాడు. సో బుధుడు కంట్రోల్డ్ బై శుక్ర. ఓకే యావరేజ్గా బాగానే ఉన్నది. 10th house యురేనస్ని కంజైండ్ అయ్యి వెళ్తుంది అనమాట, దాంతో ఏం పెద్ద ఆస్పెక్ట్ లేదు. మళ్ళీ మార్క్స్ 93 94. మళ్ళీ మీకు ఒక చిన్న ఆస్పెక్ట్ చెప్తా. 97 8 97 కన్నా 98 చూడండి, 8 years ఉన్నాయి. 10th house square మార్చ్ జరిగింది, అక్కడ
కొంచెం ప్రోగ్రెసివ్ సన్ కూడా 10th హౌస్ అపోజిషన్ ఇచ్చాడు. సో మరి అక్కడ ఇబ్బంది ఛాలెంజ్ లాంటివి ఏమైనా కనిపించాయా? ఏం లేదు, బాగుందంటారా? 98కి మీకు రాహు జరుగుతున్నాడు అనమాట. రాహు రిప్రజెంట్స్ ఓకే. మూన్ విత్ చంద్రుడు రాహు కాంబినేషన్ నాట్ గుడ్ కదా. కాబట్టి ఇక్కడ శుక్రుడు తృతీయ అష్టమాధిపతి పాపి కదా, మళ్ళీ అక్కడ ఉన్నాడు. ఫ్యామిలీ హెల్త్ ఎలా ఉంది, అక్కడ ఛాలెంజెస్ ఏమున్నాయి? ఏం లేవు, బాగున్నాయి అంటారా? 98 అంటారా సార్? మీకు చిన్న 8-9 ఏజ్ ఇయర్స్ ఉన్నాయి. అక్కడ సిచ్యువేషన్ కొంచెం మనం బాగాలేదని చెప్తున్నాం, మీకు బాగుందా లేదా అని అడుగుతున్నా. అంత కాంప్లికేషన్స్ అంటే చేంజ్ అయ్యాను సార్. నేను మా పేరెంట్స్ దగ్గర నుంచి ఏ, ఏ, మా అత్తగారి దగ్గరికి వెళ్ళాను. మేనత్త దగ్గర మేనత్త దగ్గర పెరిగాను. ఏం చదువుకోవడానికా? అవును సార్. ఓకే, అక్కడ ట్రీట్మెంట్ అంత బాగుందా? లేదు సార్, అక్కడ నేను కంఫర్ట్ సరిగా లేదు, ఉండలేకపోయాను. ఉండలేకపోయాను. మళ్ళీ వచ్చేసాను. 1 ఇయర్ కొన్ని పట్టిందా రోజులు రావడానికి? 1 మంత్ పట్టిందా? లేదు సార్, ఉన్నాను అక్కడే ఇంకా. ఎన్ని రోజులు? మళ్ళీ ఏ, నాకు తెలిసి నేను 4th క్లాస్ అంటే ఆ ఏజ్ సరే 8 ఇయర్స్, అప్పటి వరకు 4th నుంచి అదే సార్, అన్ని ఫస్ట్ క్లాస్ అలా తీసుకెళ్లారు. 4th క్లాస్ వరకు అక్కడే ఉన్నాను సార్. ఫస్ట్ క్లాస్ లో తీసుకెళ్లారు, 4th క్లాస్ వరకు అక్కడ ఉన్నారు. సో ఇప్పుడు మీరు 98 లో రిటర్న్ వచ్చారంటారా, లేదంటే రిటర్న్ రాలేదంటారా? అక్కడ ఎప్పుడు రిటర్న్ వచ్చారో తెలీదా? ఇయర్ కరెక్ట్ గా గుర్తులేదు. నాకు ఓకే ఓకే ఓకే, అవగాహన. అక్కడ డిఫికల్టీ వచ్చింది, అక్కడ ఉండడానికి ఇబ్బంది, కంఫర్ట్ అడ్జస్ట్ అవ్వడం అవన్నీ కంఫర్ట్ గా లేదు నాకు. లేదు. అదే మనం డిఫికల్టీ టైం చెప్పినాం. ఇది కాకపోతే ఇది గుడ్ స్క్రీన్ ప్లే జరిగింది, బ్యాడ్ స్క్రీన్ ప్లే జరిగింది అనుకో, ఫాదర్ హెల్త్ డ్యామేజ్ ఇట్లాంటివన్నీ చెప్పాలన్నమాట. 9th లాడ్ బాగున్నాడు కాబట్టి ఏం కాకుండా మీరు కొంచెం ఇబ్బంది పడి దూరంగా వెళ్ళి వచ్చేసినట్టు లెక్క. నాకైతే అప్పుడు ఇబ్బందులు ఉన్నాయని అర్థమవుతుంది సార్. అదే డిఫికల్టీ ఆస్పెక్ట్ కదా, ఇబ్బంది ఇస్తుంది అది కూడా. కానీ బట్ మళ్ళీ 2000కి ప్రోగ్రెసివ్ మార్స్ రెట్రోగ్రేట్ సాటర్న్ కి స్క్వేర్ అవుతున్నాడు. ఇబ్బంది పడుతున్నా కానీ మనం చదువుకోగలుగుతాం, ఎంత కొంత ముందుకు వెళ్ళగలుగుతాం. ఓకే, తర్వాత ఇక సెల్ఫ్ ఎఫర్ట్ ఇదంతా ఆస్పెక్ట్. ఇక 2001, 2, 3 ఇవన్నీ పెద్ద గ్రేట్ అని చెప్పను, కానీ సెల్ఫ్ ఎఫర్ట్ పోతూ ఉంటుంది అంతే. తర్వాత మళ్ళీ ఒక ఇంప్రూవ్మెంట్ ఆస్పెక్ట్ 2007కి 6-7కి మీకు 14-15 ఏళ్ళు, 15-16 ఉన్నాయి. సో 10th హౌస్ కంజంక్షన్ కూడా అయింది. కాబట్టి ఏంటంటే రెట్రోగ్రేడ్ ప్లానెట్ కి కంజంక్షన్ అయితే మనం ఇలా కాదు వేరే రకంగా చదవాలని చెప్పి కొంచెం ఇబ్బంది పడి మన ప్యాటర్న్ ఆఫ్ అండర్స్టాండింగ్ రియలైజేషన్ మార్చుకొని చదివేదానికి, అంటే పరిస్థితులు కావచ్చు ఏవైనా కానీ చదవాలని బాగా డిసైడ్ అవుతాం. చాలా కష్టపడాల్సి వస్తుంది, చదవగలుగుతారు. కానీ ఎందుకంటే ఇది రివర్సల్ ఆఫ్ ఆస్పెక్ట్, చాలా స్ట్రగుల్ ఉంది. అర్థమైందా? ప్రోగ్రెసివ్ సన్ స్క్వేర్ మార్స్ అంటే ఒకసారి ఫ్యామిలీలో హెల్త్, సర్జరీస్ ఇట్లాంటివి కూడా ఇస్తూ ఉంటాయి అనమాట. కనిపించాయా లేదా? అలాంటిది ఏం లేదు సార్. ఫ్యామిలీలో సర్జరీస్ ఏం లేదు సార్. సర్జరీస్ కాకపోతే ఫైనాన్షియల్, ఫినాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. మీకు కూడా హెల్త్ ఇచ్చిందా? హెల్త్ ఇష్యూస్ ఎప్పుడు 10th ఆ టైంలోనే బాగా ఉంది. హెల్త్ ఇబ్బంది ఇచ్చింది. హార్మోనల్ హెల్త్, గైనికల్ హెల్త్ మీద ఇచ్చిందా? అవును సార్, అవును సార్, అవును సార్. ఓకే, రైట్. ఎందుకంటే సన్ మార్స్ కి స్క్వేర్ అవుతున్నాడు. సర్జరీ అనేది హెల్త్ బాగోపోతే అవుతుంది కాబట్టి హెల్త్ రిలేటెడ్ గా ఏదో ఒకటి ఇస్తుంది అని దాని అర్థం. ఓకే, తర్వాత మళ్ళీ అంటే ఆస్పెక్ట్స్ అనుకున్నట్టుగా వెళ్ళలేదన్నమాట. అర్థమైందా? కాబట్టి సెల్ఫ్ ఎఫర్ట్ బాగా స్ట్రాంగ్ గా చేయాల్సి వస్తుంది. చాలా కాలం తర్వాత 2009కి ప్రోగ్రెసివ్ 10th హౌస్ ట్రైన్ నెటల్ వీనస్ మంచి ఆస్పెక్ట్ ఫామ్ అయింది. ఉన్న దానిలో డీసెంట్ ఆస్పెక్ట్ అనమాట. కాబట్టి మీరు చదువుకుంటారని చెప్తాను, మీరు ముందుకు వెళ్ళగలుగుతారని చెప్తాను, పాజిటివ్ అని చెప్తాను, హ్యాపీగా ఉంటారు, హెల్త్ కూడా రికవర్ అవుతుంది, పాజిటివ్. అర్థమైందా? 9 దగ్గర మీరు మీ మెంటల్ బేస్ అంతా ప్రాపర్ గా సెట్ అవుతుంది. ఓకే, అప్పుడు నాకు డెంటల్ సీట్ వచ్చింది సార్, BDS 2009 లో. ఓ నైస్. ఓకే, సో అది మరి పర్సూ చేశారా మీరు? 3rd ఇయర్ లో ఇబ్బంది అయింది సార్. రాహు మహర్దశ కదా సార్, అప్పుడు ఇబ్బంది పడ్డాను బాగా. ఓకే, జాయిన్ అవ్వడం బాగుంది, 2011 దాకా బాగుంది. 2011 లో ఓకే. అరే సరే ఆస్పెక్ట్ అయితే ఇక్కడ నెగిటివ్ ఏం లేదు. హ్యాపీ సార్. 2009 మాత్రం చాలా హ్యాపీగా. అవును, 9 హ్యాపీగా ఉంది. 11 దగ్గర ఏమవుతుంది? 11 జూన్ దగ్గర ప్రోగ్రెసివ్ మూన్ జస్ట్ స్క్వేర్ అవుతుంది. ఏం లేదు, చిన్న ఆస్పెక్ట్ ఇది. అసలు వదలకుండా కూడా మనం ముందుకు వెళ్ళొచ్చు అనమాట. కానీ ఇవ్వట్లేదనంటే మరి జాగ్రత్తగా ఉండాలి. ఇలా చిన్నదానికి ఇట్లా అవ్వకూడదు అనమాట. అయ్యిందనంటే మనకు తర్వాత అంత ఈజీగా ముందుకు వెళ్ళదని అర్థం. ఓకే, తర్వాత కానీ మీ పేషెన్సీ టెస్ట్ బాగా చేస్తారు అందరూ. ఎందుకంటే జూపిటర్, సాటర్న్ అపోజిషన్ పర్ఫెక్ట్ గా యాక్ట్ అవుతుంది అనమాట. దానివల్ల ఏమైందంటే సడన్ గా చిన్నదానికి కూడా మనకి చిరాకు వచ్చినట్టు, అంటే వాళ్ళకి అర్థం కాదు, మనం ఎంత చెప్పినా అర్థం కాదు అనమాట. అట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాం. సో
సో బుధుడు ఏం చేస్తాడంటే గురు ఫలితాన్ని ఇస్తాడు. గురు స్వనక్షత్రంలో ఉన్నాడు, ఇక్కడేమీ అఫ్లిక్షన్ లేదు. కుజుడు ఏం చేస్తాడు? శుక్రుడు ఫలితాన్ని ఇస్తాడు. శుక్రుడు ఎవరు? తృతీయ అష్టమాధిపతి కంట్రోల్ చేస్తున్నాడు. తృతీయ అష్టమాధిపతి కంట్రోల్ చేస్తే ఫ్యామిలీ, తర్వాత ప్రోగ్రెస్ ఆఫ్ ది ఫాదర్, ఇవన్నీ ఎక్స్పెక్టెడ్గా వెళ్ళడానికి పూర్తి స్థాయిలో వెళ్ళనివ్వదు అనమాట. అది సమస్య. సో ఆ కంట్రోల్ చేయబడే కుజుడు యొక్క నక్షత్రంలోనే రవి ఉన్నాడు అనమాట. అంటే పితృకారకుడైన రవి కూడా ఉన్నాడు అనమాట. సో కాబట్టి మనకి రికగ్నైజేషను అంటే ఆ రిస్ట్రిక్టెడ్ స్పేసు, రికగ్నైజేషనల్ ఇష్యూస్ ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే మీకు సాటర్న్ కూడా సన్ స్టార్లో ఉన్నాడు కాబట్టి రిస్ట్రిక్ట్ చేస్తే మీరు తీసుకోలేరు, చాలా డిస్టర్బ్ అవుతా ఉంటారు అనమాట. కనిపించాయి కదా? అవును సార్. ఓకే, సరే చూద్దాం. ఇదంతా సెల్ఫ్ ఎఫర్ట్. అదే కదా, అదే. సో ఇప్పుడు ఆస్పెక్ట్స్ అంటూ ఏమీ పెద్దగా వెళ్ళట్లేదు అని అంటే సెల్ఫ్ ఎఫర్ట్ చెప్తా. అంటే 14, 15 సోగా మనం చేస్తున్నట్టు తప్ప గ్రేట్ అని చెప్పను. ఓకే, ఏమన్నా వస్తే చూద్దాం. ఇక 16, 17 ఏమీ లేదు. మీకు యురేనస్ వెనక్కి వెళ్ళాడు, ఐఎమ్ వెరీ హ్యాపీ. సరే చెప్తాను. ఇక 20 ఇవి కూడా ఏమీ లేవన్నమాట. ఇక్కడ ఒక చిన్న ఆస్పెక్ట్ వచ్చింది 2019-20లో. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ నెటల్ మూన్కి, నెటల్ మెర్క్యూరీకి సెక్స్టైల్ ఇస్తున్నాడు. ఉన్నదానిలో 2019-20 అనేది ఒక కొంచెం డీసెంట్ ఆస్పెక్ట్ అనమాట. అర్థమైందా? అంటే శని బుక్తి జరుగుతుంది, రవి నక్షత్రంలో ఉన్నాడు. ఇక్కడే కదా గవర్నమెంట్ జాబ్ అనేది వచ్చింది. 2019 అక్టోబర్లో. ఓకే ఓకే ఓకే. తర్వాత మళ్ళీ ప్రాబ్లం చెప్తాం, ఆగండి. ఓకే, ఇప్పుడు 2021కి ప్రోగ్రెసివ్ మార్స్ యురేనస్తో ట్రైన్ అవుతున్నాడు. రెట్రోగ్రేడ్ ప్లానెట్కి ఇట్లా ట్రైన్ అయితే సడన్గా యాక్సిడెంట్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ మీరు జాబ్ రిజైన్ చేయాల్సి వచ్చింది మీ కేసులో, అంతే. అర్థమైందా? సో ఇవేమీ కాకుండా కేవలం జాబ్ రిజైన్ చేశారు. ఓకే, సో రీజన్ ఇది కాకపోతే ఇంకోటి జరిగేది. అర్థమైందా? మీరు రిజైన్ చేయడానికి ప్రోగ్రెసివ్ మార్స్ యురేనస్తో ట్రైన్ అయ్యాడు అనమాట. ఓకే, దాని తర్వాత ఇప్పుడు ఈ ఆస్పెక్ట్ క్లియర్ అయింది. కానీ మంచిగా ఫామ్ అవడానికి 23కి వచ్చింది అనమాట. 23 జూన్ తర్వాత 10th హౌస్ ట్రైన్ ఇచ్చిందని అంటే ఇట్ హ్యావ్ టు వర్క్. అంటే ఏంటిదనంటే మీరు ఏదో ఒక ఉద్యోగంలో మళ్ళీ తిరిగి బ్యాక్ అవ్వాలన్నమాట. మరి 23లో మీరు ఏమో అవ్వలేకపోయారు మీరు చెప్పిన దాన్ని బట్టి. అవును సార్. 23లో మీకు వీనస్ బుక్తి జరుగుతోంది. వీనస్ ఓన్ హౌస్, వీనస్ స్టార్ లాడ్ చతుర్థానికి కనెక్ట్ అయ్యాడు. కానీ బాగుంది, ఏమి ట్రై చేయలేదా? ఏం నేర్చుకోలేదా? 23లో ఏం చేద్దాం అనుకున్నారు మీరు? లేదు సార్, అది గ్రూప్ 1, గ్రూప్ 2 అప్లై చేశాను. ఎగ్జామ్ జరుగుతా ఉంది కానీ బట్ అది కోర్ట్ కోర్సెస్ లో ఉండిపోయాయి అంతే. కోర్ట్ కేసెసా? అది అసలు ఎగ్జామే క్యాన్సిల్ చేసేలా ఉన్నాను. అంటే మ్యాసివ్ గా కేసా, మీ పర్సనల్ కేసా? అది మ్యాసివ్ కేసే సార్. మ్యాసివ్. ఓకే, రైట్. సో 23-24లో ప్రోగ్రెస్ రావాలని చెప్తున్నాం. అక్కడేమీ ప్రోగ్రెస్ రాలేదు. ఓకేనా? ఒక్కోసారి బర్త్ చార్ట్ లో చంద్ర రాహుల్ గాని, రవి రాహుల్ గాని, రవికేతులు గాని ఆస్పెక్ట్స్ ఆస్ట్రాలజీ పరంగా ఎక్కువగా నేను ఇంట్రెస్ట్ చూపిస్తూ అక్కడ స్టడీ చేస్తూ ఉన్నాను సార్. ఎక్కడ? 23లోనా? 24. అదే 23 జూన్ నుంచి 24 మధ్యలో వచ్చిందా? ఆస్ట్రాలజీ వచ్చేసిందా? అంటే బేసిక్స్ బాగా నేర్చుకున్నాను. ఆస్ట్రోటాక్ లో కూడా వాళ్ళు ఇనిషియల్ గా తీసుకున్నారు సార్. తీసుకున్నారా? ఓకే. అవును. అంటే వేదిక వరకు వచ్చిందా? అంటే నేను వేరే దగ్గర కోర్స్ తీసుకున్నాను. దాని ద్వారా వాళ్ళు ఇంటర్వ్యూ ఇప్పించి బేసిక్ అడిగారు. నేను ఇన్ఫర్మేషన్ చెప్పేసరికి వాళ్ళు తీసుకున్నారు. తీసుకుంటే మరి మీరు పని చేశారా, పని చేయలేదా? చేశాను, మధ్యలో వదిలేశారు కూడా సార్. ఓకే, ఎన్ని రోజులు చేశారు? అంటే అప్పుడు కరెక్ట్ నాకు గ్రూప్ 2 ఎగ్జామ్ వచ్చింది సార్. నేను సెలెక్ట్ అయినప్పుడే నేను గ్రూప్ 2ని ప్రిఫర్ చేయడం వల్ల ఫస్ట్ 3 months వర్క్ చేయడం ఇంపార్టెంట్ వాళ్ళు ఇచ్చినప్పుడు. అప్పుడు చేయలేకపోయాను. సో నన్ను వాళ్ళు అంటే కాల్స్ రాలేదు తర్వాత. నాకు ఫస్ట్ 3 months ఎప్పుడైతే వస్తాయో అప్పుడు నేను వేరే దానికి ప్రిఫర్ చేయడం వల్ల తర్వాత నాకు కాల్స్ తగ్గాయి అనమాట. ఫస్ట్ 10 days చాలా బాగా చేశాను. ఓకే ఓకే ఓకే. నాకు ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ రాకముందు రైట్ రైట్. అప్పుడు వితిన్ 3-4 days చాలా బాగా వర్కౌట్ అయింది. సో ఇప్పుడు నాకు మళ్ళీ ఇప్పుడు మనం 2024 వచ్చేసాం కదా, ఎన్ని మార్క్స్ ఇస్తారు అయితే? ఓకే సార్, నాట్ వెరీ గుడ్, నాట్ వెరీ బ్యాడ్ సార్. ఇప్పుడు దాకా చెప్పిన ప్రిడిక్షన్స్ మీకు అలైన్ అయ్యాయా లేదా అనే దానికి ఎన్ని 10లో 8 అలైన్ అయ్యాయా, 10లో 1 అలైన్ అయిందా? అది నేను అడిగేది. అంటే మీరు నాకు చెప్పేది కదా సార్. ఇప్పటిదాకా నేను చెప్పింది పాస్ట్ ఈవెంట్స్ 90 నుంచి చెప్పాను. 98, 99 కొంచెం నాకు కన్ఫ్యూజ్ అయింది కానీ ప్రతి ఒక్కటి ఇంకా మిగతాది పర్ఫెక్ట్ సార్.
పర్ఫెక్ట్ వచ్చింది. 98, 99 ఏం కన్ఫ్యూజ్ అయింది? అది ఇయర్ నాకు పర్ఫెక్ట్ గా మీకు తెలియదు సార్. గుర్తులేదు, అది మీకు గుర్తులేతే నాకు మార్కులు తగ్గేది కదా. ఓకే రైట్, లేదు సార్, లేదు. ఓకే రైట్. సో ఇప్పుడు మీరు ఏం ప్రిడిక్ట్ చేస్తున్నారు? అయితే మీరు చేశారు కాబట్టి అడుగుతున్నా, మీరేం ప్రిడిక్ట్ చేస్తున్నారు ఇప్పుడు? అంటే నాది జాబ్ మీరే విషయం ఇప్పుడు తర్వాత టైం ఏం ప్రిడిక్ట్ చేస్తున్నారో చెప్పండి, కరెక్ట్ చేస్తా. టైం ప్రిడిక్షన్స్ అయితే నాకు మామూలుగా అయితే 2025 ఇప్పుడే జూన్ లోపల, అదే 2026 జూన్ లోపల ఏదో ఒకటి వచ్చే ఛాన్స్ ఉంది. నేను అది ఏంటి అనేది నాకు డైరెక్షన్ తెలియట్లేదేమో అన్న ఫీలింగ్ లో ఉన్నాను సార్. అంటే చిత్రభుక్తిలో మరి ఇప్పుడు లగ్న అష్టమాధిపతులు దశాభుక్తి జరుగుతుంటే మీరు గురు శుక్రుల్ని సెలెక్ట్ చేస్తే ఎట్టా ఇస్తాడు? ఓకే, నా క్వశ్చన్ అర్థమైందా? ఇంకొకసారి చెప్పండి సార్. ఇప్పుడు గురువు శుక్రుడు మీరు సెలెక్ట్ చేశారు, గురుదశ జరుగుతోంది, శుక్రభుక్తి జరుగుతోంది. గురువు ఎవరి కంట్రోల్కి వెళ్ళాడు? బుధుడు కంట్రోల్ ఫాలో అవుతున్నాడు. బుధుడు శుక్రుడు కంట్రోల్లో ఉన్నాడు, అంటే శుక్రుడే ఫలితం ఇస్తున్నాడు. తర్వాత శుక్రుడు వచ్చేసేసి గురువు చేత, అంటే లగ్న అష్టమాధిపతులు యాక్టివేట్ అవుతున్నారు కదా. లగ్న అష్టమాధిపతులు యాక్టివేట్ అయితే మీరు గ్రోత్ ఎట్టా చెప్తారని అడుగుతున్నా. ఓకే, సడన్ చేంజెస్ అయితే ఉంటాయి. సడన్ చేంజెస్ ఫేవరబుల్ ఎందుకైతే లగ్న అష్టమాధిపతులతో? ఓకే, క్వశ్చన్ నాది, మీరు డిబేట్ చేయొచ్చు. లేదు సార్, డిబేట్ చేసేంత నాలెడ్జ్ లేదు సార్. ఐఎమ్ జస్ట్ బేసిక్ నేర్చుకున్నాను. ఓకే సరే. నేనైతే యాక్చువల్ గా మీరు అన్నట్టు కరెక్టే, కానీ ఈ పాటికి ఇచ్చేసి ఉండాలి, ఇచ్చేది ఉంటే. అర్థమైందా? ఇంతసేపు కాదనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం 25 ఎండింగ్ వచ్చాం. 26 జూన్ అంటే చాలా మంది చేసే మిస్టేక్ ఇదే అనమాట. ఇప్పుడు 23 అక్టోబర్ నుంచి 26 జూన్ వరకు అని అంటే మీరు లగ్నం డిగ్రీలు ఒక 17 డిగ్రీలు, దశల ఎవరు గురువు, అయ్యో 23 డిగ్రీలు. ఎన్ని డిగ్రీలు అయినాయి? 40 డిగ్రీలు అయినాయి. 42 డిగ్రీలు అనమాట. 60కి 42 డిగ్రీలు అంటే ఆల్మోస్ట్ 60 to 65% అనమాట. 65% వీనస్ అవ్వగానే అయిపోవాలన్నమాట. 23 నుంచి 20 దాదాపు 2.7 ఇయర్స్ అనమాట. 2.7 ఇయర్స్ లో మనము 60% అంటే ఎంత? అయ్యి ఒక 8, ఒక 8, 16 నెలలు. ఓకే, 16 ఒక 2 నెలలు, 18 నెలలు. అంటే మినిమం 2 ఇయర్స్ అయిపోగానే ఇచ్చేయాలి. అంటే ఈ పాటికి వచ్చేసి ఉండాలి ఆపర్చునిటీ. ఏం రాలేదు కదా, రానప్పుడు ఎట్ ఎక్స్పెక్ట్ చేస్తాం? చేయలేమన్నమాట. మ్యాటర్ అది, అర్థమైందా? సో కాబట్టి నేను ఈ వీనస్ భుక్తులు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మీకు వీనస్ భుక్తులు అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు, మీరు ట్రై చేస్తున్నా అని చెప్తున్నారు. సో ఒక్కసారి దశాంశ కూడా చూద్దాము. దశాంశ లగ్నం మేష లగ్నానికి గురు శుక్రులు దశమంలో ఉన్నారు. అంటే అవన్నీ టీచింగ్ రిలేటెడ్. అది సన్ ఉంటే వేరేగా ఉంది. ఇబ్బంది ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఎక్కువ శని వక్రం వల్ల. అది మాట్లాడదాం అండి, మీరు కన్ఫ్యూజ్ చేయకండి నన్ను. అదే వచ్చిందే కొంచెం నాకు. సో సన్ను, మూను, మెర్క్యూరీ ఇవన్నీ కూడా కలిసి పంచమంలో ఉన్నారు. శని 6లో ఉన్నాడు. సరే, రెట్రోగ్రేట్ అయ్యాడు, మారాడు. సో లగ్నాధిపతి తృతీయంలో ఉన్నారు. సో కాబట్టి దశాంశలో కుజుడు తృతీయంలో ఉంటూ గురు శుక్రులు దశమంలో ఉండడం, టీచింగ్ ట్రైనింగ్. ఇప్పుడు మీరు ఆస్ట్రాలజీ అన్నారు కదా, ఆస్ట్రాలజీయో ఇంకోటో టీచింగ్ ట్రైనింగ్ ఇట్లాంటి. ఇప్పుడు మీరు గ్రూప్స్ అన్నారు, గ్రూప్స్ మీద మీరు ట్రైనింగ్ ఇవ్వండి. ఎందుకంటే మీది థర్డ్ హౌస్ ఓరియంటెడ్ జాబ్. అర్థమైందా? ఎందుకంటే లగ్నంలో ఉన్న గ్రహం పరివర్తనం అయింది. మాట్లాడడం, కమ్యూనికేట్ చేయడం, పీపుల్ మేనేజ్మెంట్ ఇట్లాంటివి ఇస్తుంది ఫలితాన్ని. అర్థమైందా? సో వాటిలో ఇస్తుంది అనేది గ్యారంటీ లేదు. ఓకే, అట్లనే ఈ ఆస్పెక్ట్స్ అన్ని కూడా ఇన్ టైంలో పనిచేయట్లేదు మీ చార్ట్ లో. కాబట్టి ఇదిగో ఇక్కడ జరిగిపోతే గ్యారంటీ వెళ్ళిపోమ్మా అని చెప్పేదానికి లేదు, ఆప్షన్ లేదు. అర్థమైందా? యూ హ్యావ్ టు కీప్ ట్రై ఉంటుంది అనమాట. ఓకే, అయితే ఉన్న టైంలో, మంచి టైంలో మీరు వాడిని వాడుకోలేకపోతే డిఫికల్టీ టైంలో ఇంకా కష్టం కదా. కాబట్టి మీరు స్టెప్ తీసుకొని ముందుకు పోకపోతే మాత్రం ఎక్కడైనా కానీ ఉన్న టైం కూడా పనిచేయదు. అది మాత్రం వెరీ క్లియర్. ఓకే, సో నేనేం చెప్తున్నాను అంటే ఇప్పుడు సన్ బుక్ వస్తుంది కదా మీకు, గురువులో రవి గురువులు ఇద్దరు కలిసి ఉన్నారు కదా. గురువు సంగతి వదిలేసేయండి. రవి వచ్చేసేసి రవి నక్షత్రంలో 2 గ్రహాలు ఉండడం వల్ల ఈ రవి యొక్క నక్షత్రాధిపతి కుజుడు లగ్నం మీద ఉన్నాడు. సో కాబట్టి లగ్నం మీద కనెక్ట్ అవ్వడం అనేది మంచి ఫలితం. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే సన్ బుక్తిలోనే మీకు ఏదైనా వర్కౌట్ కావాలి. తర్వాత 10th హౌస్ ట్రైన్, నెటల్, మెర్క్యూరీ ఇవన్నీ కూడా జరుగుతాయి కదా. కొన్ని పాజిటివ్ ఆస్పెక్ట్స్ జరుగుతున్నాయి కదా. ఓకే, ఇంకొక నెగిటివ్ ఆస్పెక్ట్ ఏం జరుగుతుంది? ప్రోగ్రెసివ్ సన్. ఏమి బ్యాడ్ ఆస్పెక్ట్స్ లేవు. ఒక బ్యాడ్ ఆస్పెక్ట్ జరుగుతుంది మీకు. ప్రోగ్రెసివ్ వీనస్ 10th హౌస్ అపోజిషన్ జరుగుతుంది 2025 క్యాలెండర్ ఇయర్ కి. అర్థమైందా? సో ఇది ఇంకోటి జరిగింది మీకు, ఇంకో ఆస్పెక్ట్ జరిగింది 2023లో.
24 అనుకోండి, 23, 24లో ఎమోషనల్ డిస్టర్బెన్స్ లేదంటే హెల్త్ డిస్టర్బెన్స్ ఏదో ఒకటి ఇస్తుంది. ప్రోగ్రెసివ్ వీనస్ అపోజిషన్ యురేనస్ 25 వరకు ప్రాబ్లం ఇచ్చింది అనమాట. ఇది అర్థమైందా? దాదాపు 26 వరకు ఇది కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఇది అయిపోవాలి. ఇది అయిపోయినాకనే మీకు ఈ వీనస్ భుక్తి బంధనం కష్టపెడుతుంది, మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేస్తున్నట్టు లెక్క. దీని తర్వాత సన్ భుక్తి వచ్చినాక మీకు ఫ్రీ అవుతుంది. అది నా కంక్లూషన్. ఓకే, దాని తర్వాత ఆస్పెక్ట్స్ బాగుంటున్నాయి. ఈ సన్ భుక్తి వచ్చినాక మీకు ఏదైతే సెట్ అవుతుందో అట్లా పోవాలన్నమాట. ఇక కాలేదంటే ప్లీజ్ నన్ను అడగద్దు. ఓకే, సో ఇక్కడ నుంచి ఆస్పెక్ట్స్ అయితే బాగానే ఉన్నాయి. ఓకే, చాలా కాలం బాగున్నాయి. కాబట్టి దాదాపు ఒక 10 ఏళ్ళు బాగుంటాయి అనమాట. ఓకే, ఈజీగా ఆ 10th house స్క్వేర్ వీనస్ అంటే ఆల్మోస్ట్ నేను ఎంతవరకు చెప్తాను తెలుసా? దాదాపు ఒక 30-40 వరకు చెప్పేస్తా. అంటే 15 ఏళ్ళు చెప్తున్నట్టు. 15 ఏళ్ల వరకు ఏమి అగ్రెసివ్ ఆస్పెక్ట్స్ లేవు, పెద్ద పెద్ద ఆస్పెక్ట్స్ ఏం లేవు కాబట్టి మీరు ముందుకు వెళ్తారు. అది నా కంక్లూషన్. కరెక్టే చెప్పినంటారా? ఫ్యూచర్ చెప్పలేం కదా సార్. పాస్ట్ కరెక్ట్ చెప్తే ఫ్యూచర్ కరెక్ట్ చెప్తాం. సేమ్ అర్థం కదా. అంతేలేండి సార్. పాస్ట్ వరకు మాత్రం మీరు కరెక్ట్ ఈవెంట్స్ కరెక్ట్, చాలా కరెక్ట్ గా చెప్పారు సార్. ఓకే, పర్ఫెక్ట్. సరే, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి అడగడానికి? అంతేనా? టాటా బై బై. అదే సార్, శని వక్రం వల్ల నాకు వచ్చే ఇబ్బందులు నేను ఏం తీసుకోవాల్సిన లేదు, జాగ్రత్తలు. శని వక్రం వల్ల మీరు ఆరగెంట్, మీ పేరు ఏదైతే అది ఆరగెంట్, తను వింటది కానీ బాగా ఆరగెంట్ మొండి అన్న ఫీలింగ్ ఎదుటోటి కలుగుద్ది. మరి మ్యానుఫ్యాక్చరింగ్ అవును సార్. డిఫెక్ట్, మనం ఏం చేసేది లేదు కదా. ఎంత పేషెన్స్ గా ఉన్నా ఎన్ని చేస్తున్నా పేషెన్సీ గా మీరు ఉండడానికి వాళ్ళు ఏమి అలో చేయరు. ఎవరు అలో చేయరు. మీ పేషెన్సీ డ్రాప్ చేయడానికే టార్గెట్ చేస్తారు. అర్థమైందా? పేషెన్సీ లేదని ప్రూవ్ చేస్తారు, నీకు పేషెన్సీ లేదని ప్రూవ్ చేస్తారు. ఫ్యామిలీలో ఎక్కువగా అదే చేస్తుంటారు సార్. ఎలా ఎందుకంటే ఇప్పుడు ఉన్నా సరే. కుటుంబాధిపతి తృతీయ అష్టమాధిపతితో కంట్రోల్ చేయబడుతున్నాడు కదా. ఉమ్, అర్థమైందా? ఎన్నున్నా అలా నడుస్తూ ఉంటుంది మీది. అర్థమైందా? ఉమ్, ఎన్నున్నా నడుస్తుంది. అన్ని మ్యారేజ్, రిలేషన్షిప్ అవి అట్లనే పోతా ఉంటుంది. అక్కడ మీకు ఎమోషనల్ గా చాలా సెన్సిటివ్ అయ్యారు లాస్ట్ 2 years నుంచిలే. కానీ ఇప్పుడు మళ్ళీ బ్యాక్ అవును అయింది సార్. కదా. మళ్ళీ మీకు ఫోకస్ చేంజ్ అవుతుంది. కెరియర్ సైడ్, ఇటు సైడ్ మూవ్ అవుతారు మెల్లగా. అవును అది సార్. అది పర్ఫెక్ట్ కంక్లూషన్. సార్. అది అది నిజమే సార్. ఎమోషనల్ డిస్టర్బెన్స్ బాగా ఉంది. బట్ ఇప్పుడే నేను మీరు మళ్ళీ రిటైన్ గట్టిగా అయ్యారు. ఇంకొక కెరీర్ సంవత్సరంలో, వైపు ఇంకొక 6 వెళ్ళాలి. నెలల్లో ఇంకా బాగా మీకు మళ్ళీ బర్త్డే వచ్చే వరకు మళ్ళీ బెటర్ రిటైన్ అవుతారు. ఓకేనా? ఓకే సార్. ఆల్ ది బెస్ట్ అండి. నాకేమైనా రెమెడీస్ కానీ సజెషన్స్ కానీ చెప్పండి మేము సార్. ఒక వీడియో చేసినామండి, ఫుల్ రెమెడీస్ అన్ని దానిలో ఇచ్చినాం. ఆర్వీఏ పరిహారాలను కొట్టండి, మొత్తం లిస్ట్ ఆఫ్ రెమెడీస్ అన్ని దానిలో ఉన్నాయి. అంటే స్పెసిఫిక్ గా నా కోసం ఏమైనా సజెస్ట్ చేస్తారా మీరు సార్? అదొక్కసారి అంతే. చూసి నాకు అదే వీడియో కింద కామెంట్ కొట్టండి. మీరు ఏం మిస్ అవుతున్నారో చెప్పండి. అందరికి ఉపయోగపడేటట్టు సెట్ చేసినాం. అన్ని కాంబినేషన్స్ కి ఫుల్ రెమెడీస్ అన్ని ఉన్నాయి అనమాట. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి.